ఒక చిన్న వీడియోకి వేల కోట్ల సామ్రాజ్యం భయపడిందా? 2.5 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్న ఒక యూట్యూబ్ ఛానల్లో వచ్చిన ఓ కథనం చూసి ఎందుకంత భయం? ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ చేసిన వీడియోకి భయపడి ఏకంగా 100 కోట్లకు పరువు నష్టం దావా వేస్తామని భయపెట్టడం ఏంటి? వీడియో డిలీట్ చేయకపోతే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని బెదిరించడం ఏంటి? ఇవే ప్రశ్నలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారాయి. బెదిరించిన సంస్థ మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, మెయిల్ అని మద్దతుగా పిలుస్తారు. అమరావతి పనులు శరవేగంగా జరుగుతున్నాయని అటు ప్రభుత్వ పెద్దలు ఇటు సిఆర్డీఏ అధికారులు పదే చెప్తున్నారు. అయితే పనుల్లో వేగం లేదని సీఎం చంద్రబాబు కూడా అసహనం వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్ సంస్థల వెంట పడితే తప్ప పనుల్లో వేగం రాదని స్పష్టంగా చెప్పారు కూడా. సిఆర్డీఏ లెక్కల ఆధారంగానే పనుల్లో వేగం లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రతి వారం లేదా 10 రోజులకు ఒకసారి అమరావతి పనులు దక్కించుకున్న సంస్థల పనితీరు ఎలా ఉందో సిఆర్డీఏ అధికారులు డాష్ బోర్డులో నమోదు చేస్తారు. ఇది అధికారిక సమాచారం. ఈ లెక్కలు చూసిన చంద్రబాబు అధికారులకు చీవాట్లు పెట్టారు. పనుల్లో వేగం లేదని అసహనం వ్యక్తం చేశారు. రాజనీతి అనే యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్న కల్లూరి సురేష్ అనే సీనియర్ పాత్రికేయులు కూడా ఇదే లెక్కల ఆధారంగానే వీడియో చేశారు. సిఆర్డీఏ డాష్ బోర్డ్ ఆధారంగా ఫిబ్రవరి 7, 14, 28వ తేదీ నాటికి ఎంత పని జరిగింది, ఏ సంస్థ తన టార్గెట్ రీచ్ అయింది అని వివరించారు. అమరావతిలో మెజారిటీ పనులు దక్కించుకున్న సంస్థ మేఘా. సుమారు 20% పైగా పనులు ఈ సంస్థకే దక్కాయనేది అధికారిక సమాచారం. ఆ పనుల పురోగతి ఎలా ఉంది అనేది ప్రతి వారం సిఆర్డీఏ అధికారులు వెబ్సైట్లలో అప్లోడ్ చేస్తారు. ఆ డేటా ఆధారంగానే కల్లూరి సురేష్ వీడియో చేశారు. పనులు దక్కించుకున్న మేఘా సంస్థ ఫిబ్రవరి 14వ తేదీ నాటికి 10.72% పనులు చేయాల్సి ఉండగా కేవలం 3.64% మాత్రమే చేసినట్లు డాష్ బోర్డులో అధికారులు నమోదు చేశారు. ఫిబ్రవరి 28వ తేదీ నాటికి 13.48% పనులు పూర్తి చేయాల్సి ఉండగా కేవలం 4.86% మాత్రమే పూర్తి చేసినట్లు సిఆర్డీఏ డాష్ బోర్డులో నమోదైన విషయాలను సురేష్ ప్రస్తావించారు. నిజానికి మేఘా మాత్రమే కాదు, ఎన్సీసీ, ఎల్ఎన్టీ, ఆర్వీఆర్, ఎంవీఆర్, కేఎంవి వంటి సంస్థలు కూడా టార్గెట్ రీచ్ కాలేదు. ఎల్ఎన్టీ సంస్థ అయితే 22.32% పనులు చేయాల్సి ఉండగా కేవలం 4.75% మాత్రమే పూర్తి చేసినట్లు సిఆర్డీఏ లెక్కలు చెప్తున్నాయి. కానీ మేఘా సంస్థ మాత్రం తమ గౌరవానికి భయం కలిగేలా సురేష్ వీడియో చేశారు. దాన్ని వెంటనే డిలీట్ చేయాలని నోటీసులు ఇచ్చింది. అలా డిలీట్ చేయకపోతే 100 కోట్ల పరువు నష్టం దావా వేస్తామని, క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటామని నోటీస్ జారీ చేసింది. ఉన్నమాట చెప్తే ఉలికెక్కువ అన్నట్లుగా సిఆర్డీఏ డాష్ బోర్డులో ఉన్న విషయమే కదా చెప్పింది. మరి అందులో పరువు పోయేలా ఏముంది? వీడియోలో అవాస్తవాలుంటే కౌంటర్ ప్రెస్ మీట్ పెట్టి వాస్తవాలు ఇవి అని ప్రజలకు తెలియచేయాలి. లేదు పనుల్లో వేగం తగ్గడానికి కారణం ఇది అని వివరణ ఇచ్చుకోవాలి. అంతే తప్ప ఇలా పరువు నష్టం దావా, క్రిమినల్ కేసులు అని భయపెట్టడం ఏంటి? అసలు పరువు నష్టం దావా వేయాల్సి వస్తే వైసీపీ అధికారిక మీడియా సాక్షి సంస్థ పైన వేయాలి. నత్తనడకన అమరావతి పనులు అంటూ పదే అబద్ధపు వార్తలు ప్రసారం చేస్తోంది. మరి ఆ వార్తలు మేఘా సంస్థ ప్రతినిధులకు కనిపించలేదా అనేది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తున్న మాట. మొత్తానికి గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్లుగా ఉంది మేఘా సంస్థ తీరు అని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.